దురాజ్పల్లి పెద్దగట్టు జాతరని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. 2 ఏళ్లకోసారి జరిగే అతిపెద్ద జాతర దురాజ్పల్లి జాతర. ఎలా ఉంది సార్ ఏర్పాట్లు? కానీ మీరు రమేష్, ఇది మన ప్రాంతంలో నేను నేటి ఉన్న ఏరియాలో ఇంత భారీ స్థాయిలో ఈ దురాజపల్లి జాతర జరగడం, ప్రతి 2 ఏళ్ళకు జరగడం, మరి దానికి ఏర్పాట్లు చేయడంలో ఈసారి చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ జాతర ఏర్పాట్లకి, అదేవిధంగా ఈ దేవాలయానికి పర్మనెంట్ స్ట్రక్చర్స్కి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 4 రోజుల్లో 35 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. మరి వాళ్ళకి ఎవరికి అసౌకర్యం లేకుండా వాళ్ళ రాకపోకలకు, వాళ్ళ దర్శనానికి, వారి ఇక్కడ ఉన్న సమయం సంతృప్తికరంగా, సంతోషంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నాకు కలిసిన భక్తుల వరకు మాత్రం సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. చాలా హ్యాపీ. ముఖ్యంగా ఇది యాదవుల ఆరాధ్య దైవం. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు. ముందుగా ఇప్పటికే కులగణనతో కూడా మొత్తం కూడా ఒక బీసీ కులగణన కూడా ఒక చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. యాదవుల గురించి ఏం చెప్తారు? నిజంగా నా యాదవ సోదర సోదరిమణులు మాకు అత్యంత దగ్గర. వారికి ఈ జాతర విషయంలో అన్ని విధాలుగా మరి సౌకర్యాలు సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని చెప్పి మేము సీరియస్గా, కమిటెడ్గా పనిచేసినాం. సార్, ఇంకా మొత్తం మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం సార్. మొత్తం కూడా చూసినట్లయితే అంతా ఒక చరిత్రక నిర్ణయం అంటున్నారు. పార్లమెంట్లో కూడా దీన్ని పెట్టాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా ఈ సరే, మరి ఇది దేవాలయ సందర్భంగా ఎక్కువ నేను రాజకీయాలు మాడుకోవచ్చు, కానీ తెలంగాణలో జరిగిన బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే స్వతంత్ర భారతదేశ చరిత్రలో నిలబడిపోతుంది. ఇంత భారీ స్థాయిలో, ఇంత మెటిక్యులస్గా, ఇంత సిస్టమేటిక్గా దేశంలో ఎక్కడ జరగలేదు. 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో మేము చేస్తుందే మరి చాలా సిస్టమేటిక్, మెటిక్యులస్ సర్వే. దీని ద్వారా బీసీలకి, వెనుకబడి తరగతులకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి నా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. ఇది శాసనసభలో మొదటి వారంలో చట్టం చేసి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి మేము చట్టం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది. సార్, అదేవిధంగా మీరు పదే గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నీటి విషయంలో కూడా పదే చెప్పడం జరిగింది. అయినా కానీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా నీటి వరద విషయంలో ఎందుకు బోర్డుపై ఫైట్ చేయలేకపోతున్నారని ఒక క్వశ్చన్ ఇవ్వండి. ఏదో ఈ పిచ్చి పిచ్చి మాటలకి, సిల్లీ మాటలకి ఎవరు స్పందించాలి? వాళ్ళ హయాం కంటే ఇరిగేషన్ శాఖ కానీ, నీటి కేటాయింపుల్లో కానీ, వ్యవసాయానికి కానీ ఇప్పుడు నీటిపారుదల శాఖ చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఏదో విమర్శించాలి కాబట్టి అని మాట్లాడితే దానికి అర్థం పర్థం లేని మాటలు. రైట్, చూడొచ్చు. మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్తున్నటువంటి ప్రకారం ఇలాంటి విషయంలో యాదాద్రి ఇది ఏదైతే ఉన్నదో యాదవుల కులదైవంగా భావిస్తారు కాబట్టి మొత్తం జాతరకు సంబంధించి 5 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా కులగణన విషయం కూడా ఒక చారిత్రాత్మకమైనది. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం జరిగిందని ఇది ఒక చరిత్ర అని చెప్తున్నారు. అదేవిధంగా అక్రమంగా నీటిని తరలిస్తున్నారన్న విషయంపై వారి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలోనే సమాధానం ఇచ్చడం జరిగి నీటి లభ్యత విషయంలో కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.